మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యం, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, నోట్ పుస్తకాలు ఇవ్వాలని మిర్యాలగూడ డివిజన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ, ఎంఆర్ఓకు గతంలో పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని వెల్లడించారు. కానీ విద్యార్థుల సమస్యల పట్ల వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాల్ని విరమించారు. ఈ రోజు మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీసు ముట్టడి యొక్క ముఖ్య ఉద్దేశం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనేసి ఈ రోజు మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీసు ముట్టడి చేయడం జరుగుతుంది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి ఎట్లయితే గద్దె దించినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. ఈ నల్లగొండ జిల్లాలో 10,200 మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇప్పటికే నోట్బుక్స్లు రాకపోతే తాటికొమ్మలపై రాసుకోవాలనేసి ఒకసారి ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్టళ్లలో ఉన్న